ప్రేమ స్వరూపైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యము అనే యొక్క మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదినం కూడా వాక్యాన్ని వింటూ మాకు సహకారంగా ఉంటున్నటువంటి మిమ్మల్ని అందరూ కూడా దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ఆకాశ వాక్కులు విప్పి ఆయన మరుగైన ఆశీర్వాదాన్ని మీ అందరికీ సమృద్ధిగా దయచేయండి గాక. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, మరి ఈరోజు వాక్యం తండ్రి మనతో మాట్లాడుతున్న విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇంతవరకు కూడా ప్రతిరోజు వాక్యం వింటున్న మిమ్మల్ని, మీ కుటుంబాన్ని తండ్రి దీవించునుగాక. ఆయన కృపవాచ్యత మీకు అనుగ్రహించుగాక. ఈరోజు వాక్య సందేశం మారు మనసు పొందిన నయమాను. హల్లెలూయా. మారు మనసు పొందిన నయమాను కోసము కొన్ని విషయాలు మనం గ్రంథంలోంచి విందాం, నేర్చుకుందాం. మారు మనసు పొందడం అంటే ఏంటి? బాప్తీసం తీసుకోవడం కాదు. చాలామందికి అలవాటైన పదం ఏంటంటే మారు మనసు, బాప్తీసం, రక్షణ, బాప్తీసం. ఇదే మనకి అలవాటు అయిపోతుంది. వాక్యంలో ఉన్నది కనుక నేడే అనుకూలమైన సమయము అనే భక్తులను పౌలుగా చెప్పిన మాటను మనం ఆధారంగా చేసుకొని ఇదే నీవు రక్షణగా తీసుకోవాల్సిన సమయం అని చెప్పిన మాట కూడా మనం తీసుకుంటాం. అయితే రక్షణ అనేది మనిషి భూమి మీద పడిన దగ్గర నుంచి కడ వరకు కూడా మనకు అన్ని విషయాలు కూడా తోడుగా ఉండి అన్ని విషయాలు కూడా సహాయం చేసేదే, ముఖ్యంగా మన ప్రాణదానమును మనకి అనుగ్రహించేదే రక్షణ. నీ బాప్తిజం తీసుకుంటేనే కాదండి, తీసుకోకపోయినా ఆయన కృప, ఆయన రక్షణ మన మీద ఉంటుంది. అయితే బాప్తిజం అన్నది వేరు, మారు మనసు అన్నది వేరు. మారు మనసు అన్న పదానికి అర్థం ఏమిటంటే, అసలైన అర్థము గతంలో మనం జీవించిన జీవన విధానాన్ని మానుకోవడమే, అలవాట్లన్నీ మానుకోవడమే. వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావా, ఆ మాటలను మనం మానుకోవడమే. లేకపోతే వ్యర్థమైన వారితో మీరు స్నేహం చేస్తున్నారా, అది మానుకోవడమే. వ్యర్థమైన స్థలాలకు మీరు వెళ్తున్నారా, అది మానుకోవడమే. అంటే నిన్న చూసిన మిమ్మల్ని ఈరోజు చూసిన అదే జనము చూసి ఏం చేస్తారు? ఆశ్చర్యపడిపోతుంటారు. నిన్నంటే నిన్న కాదు, గతంలో మిమ్మల్ని చూసిన జనాంగము ఇప్పుడు మిమ్మల్ని చూస్తే అదే జనాంగములో ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఎలాగ ఆశ్చర్యం కలుగుతుంది? ఈ వ్యక్తి అప్పుడున్న వాడినా, ఈ మనిషి అప్పుడున్న స్త్రీ అయినా, ఈవిడ ఎంత మార్పు వచ్చిందండి, ఎంత నెమ్మది కలిగిందండి. ఊరందరితో గొడవలాడేది, ఊరందరితో స్నేహం చేసేవాడు, చెడ్డవారితో స్నేహం చేసేవాడు, చెడ్డవారితో స్నేహం చేసేది ఈమె. కానీ ఇప్పుడు ఈమె తలదించుకుంటూ వెళ్తుంది, ఎవరితో గొడవలు పెట్టుకోవట్లేదు, ఎవరిని ఒక మాట అనట్లేదు, ఎవరితో దూషించబడట్లేదు, పైగా ఈమెను చూసి గౌరవిస్తున్నారు. ఇంత మార్పు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పుకుంటారు. అంటే ఆమెలో మాటలో మార్పు కలిగింది, ఆమె ప్రవర్తనలో మార్పు కనిపించింది, ఆమె జీవన విధానంలో మార్పు కనిపించింది చూసేవారికి. అలాగే అది మారు మనసు, అంతేగాని అది బాప్తిసం కాదండి. అలాగే ఈ నయమాన్ అన్న వ్యక్తి ఎలాంటివాడో మనకు తెలుసు, ఆయన ఏం చేసాడో మనకు తెలుసు, ఎలాంటి స్థితిలో బ్రతుకుతున్నాడో, ఎలాంటి హీనమైన బ్రతుకు అయింది మనకు తెలుసు. ఎవరండి అయినా? మహాబలశాలి, మహాకోపిష్టవాడు, గొప్ప యుద్ధశూరుడు. ఆయనకి ఎదురెళ్ళిన వాడు ఎవడు కూడా జయించలేడు. సిరియా దేశంలో ఆ రాజుగారి దగ్గర సైన్యాధిపతిగా పనిచేస్తున్నవాడు. అతన్ని చూసే రాజ్యంలో ఉన్నవారు, రాజుగారు కానీ సామంతుల రాజు కానీ ధైర్యంగా ఉండేవారు అతనికి బలం చూసి. కానీ అతను ఇంటికి వచ్చాక దాని పరిస్థితి ఏంటంటే హీనమైన పరిస్థితి, హీనమైన బ్రతుకు. అలాంటి బ్రతుకుతున్న మనిషికి ఒకసారి ఏం సంభవించిందండి? సంభవించింది? ఇశ్రాయేల్ దేశం మీదకి వెళ్ళారు యుద్ధానికి. అక్కడి నుంచి వస్తూ ఒక పసిపాపను ఆయన బానిసగా తీసుకొచ్చాడే, కానీ ఆ పసిపాప వలన ఆయనకి మేలు జరుగుతుందని అప్పుడు ఆయన ఊహించలేదు.
అప్పుడు అవి ఊహించలేదు. ఈరోజు మనం కూడా అంతే. అందుకే క్రీస్తు వారు చక్కటి మాట చెప్పారండి అందరికి అర్థమైనట్లుగా. ఎవరైతే మనకు అవసరం లేదనుకుంటామో వారే అవసరం వస్తుంది. ఆయన ఏం చెప్పాడు? విసిరిన రాయే తలకు మూలరాయి అవుతుందంట. హల్లెలూయా. అంటే ఇటు తల కింద పెట్టుకుని పడుకోవడం కాదు. ఎవరినైతే మనం అసహించుకుంటామో, ఏ ఏ ఏ వ్యక్తితోనైతే మనకు అవసరం లేదనుకుంటామో అదే వ్యక్తి నీ జీవితంలో ఎప్పటికప్పుడు నీకు సహాయపడతాడు, అవసరం పడతాడు. అది దానికి అర్థం. ఈ చిన్నదాన్ని తీసుకొచ్చిన నయమాన్ ఏం చేశాడు? బానిస చిన్నదానిగా భార్యకి అప్పగించాడు. కానీ ఆమె బానిస జీవితం జీవిస్తూనే ఈయనకి ఏం చేసింది? మేలు చేసింది. కక్ష పెట్టుకోలేదు, మేలు చేసింది. సొమ్రోన్లో నా నా యొక్క ఏలినవాడు ఉన్నాడు, ప్రవక్త అయిన ఎలీషా ఉన్నాడు, ఎలీషా గారు ఉన్నారు. అక్కడికి వెళ్తే నా దాసుడు. చూడండి అంత విశ్వాసం. చిన్నపిల్లలు ఎంత విశ్వాసం అంటే. ఇలాంటి విశ్వాసం ఎంతమందికి ఉంటుందండి ఈ రోజుల్లో? మనల్ని కొడితే వెంటనే కొడతాం, మనల్ని తిడితే వెంటనే తిడతాం, మనం దూషిస్తే వెంటనే దూషిస్తాం. ఇప్పుడున్న జనరేషన్ కదండి. అలాంటిది నిన్ను బానిసగా తీసుకొస్తే నువ్వు ఊరుకుంటావా? కానీ ఆ చిన్న పిల్ల చూడండి, లోకంలో పాపం తెలియలేని పిల్ల, పాపాత్మతో స్నేహం చేయలేని పిల్ల, అసలు పాపం అంటే ఏంటో ఆమె రుచి చూడలేని వయసులోనే సహాయం చేసిందండి. అక్కడ అంటారు కదా, నా దాసుడు. చూసిందామే, ఆయనకున్న కుష్ఠరోగం చూసింది, ఆశ్చర్యపోయింది. అయ్యో, నా దాసుడు ఎందుకు ఎలా అయిపోయాడు అని చెప్పలేక తన భార్యకి చెప్పింది. ఈ విషయాలు తెలుసు, భార్య భర్తలకే తెలుసు అండి. ఎందుకంటే ఏ విషయమైనా సరే, ఏ విషయమైనా ఎవరికి తెలుస్తుందని ఇంట్లోనూ కుటుంబంలో ఎవరు మాట్లాడుకుంటారు? పిల్లలతో మాట్లాడరు, అన్నదమ్ములతో అక్కచెల్లెలతో మాట్లాడరు. ఏదైనా విషయం ఉంటే, అంటే గూఢమైన సంగతి ఉంటే భార్య భర్త చర్చించుకుంటారు, మాట్లాడుకుంటారు. ఇది ఎలా చేస్తే బాగుంటుందా, ఇది ఎలా చేస్తాను, ఇది ఎలా చెప్తే బాగుంటుంది కదా, అది ఎలా చెప్తాను అని భార్యకు భర్తకు భార్య మాట్లాడుకుంటారు. వారికి తెలిస్తే కొన్ని రహస్యాలు అక్కడికి కన్నపిల్లలకి తెలియదు, అన్నలకి అక్కడికి చెల్లికి తెలియదు. వాళ్ళకి చెప్పాల్సిన కొన్ని, కానీ మీలో ఉన్నవి అనేకం ఉంటాయి. అలాగే ఈయన కూడా రోగం కోసం ఎవరికి తెలుసు? ఒక భార్యకి తప్ప బయట వారికి ఎవ్వరికీ తెలియదు. అలాంటప్పుడు మూడో వ్యక్తి తెలిసింది, చిన్న పాపకి. ఆమె చెప్పినప్పుడు భార్య భయపడ్డ, అయ్యో ఈ మాట నువ్వు చెప్తే నువ్వు చంపేస్తావు, జాగ్రత్త. నువ్వు ఎప్పుడు చూసావు అంటే, చూశానమ్మా, ఆ గదిలో వీలేటప్పుడు చూశాను, కానీ దీనికి విరుగుడు ఉందని చెప్పింది ఆమె. విరుగుడు ఉందా ఏంటి చెప్పు అంటే అప్పుడు చెప్పింది, సొమ్రాన్ అనే మా ఇశ్రాయేల్ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఎలీషా. ఆయన దగ్గరికి వెళ్తే నీ భర్త బాగుపడతాడు, నా దాసుడు బాగుపడతాడని చిన్నపిల్లలు చెప్పిన మాట ఎవరు వింటారండి? ఈరోజు మనం వింటామా? పెద్దలు మాట్లాడుకుంటుంటారు, పిల్లలు వస్తారు, వాళ్ళు ఆడుకుంటూ కొన్ని మాటలు వాళ్ళు వింటూ ఉంటారండి. అది మనకు తెలియదు. వచ్చి అమ్మ ఇది ఎలా కాదు, నాన్న ఇది ఎలా కంటే, నువ్వు చెప్పదు, నీకేం తెలుసు, వెళ్ళిపోయి ఆడుకో, నీకేం తెలుసు, వెళ్ళిపోంటాం. కానీ వారు చెప్పే మాటలు ఎక్కడొక్కడ సత్యం ఉంటుందని సంగతి ఆలస్యంగా గ్రహించుకుంటాం మనం. అలాగే అమ్మ చెప్పిన మాట భార్య విన్నదే కానీ ఎందుకో ఈ అమ్మాయి మాట మీద నమ్మకం కుదిరింది. అయితే ఆ మాట ఎవరిది? సాక్షాత్తు తండ్రిది. ఎందుకు మాట మనకు ఈ ఉదయకాల సమయంలో చెప్పుకోవాలంటే, తండ్రికి కావలిస్తే ఎలాగన్నా నిన్ను వాడుకుంటాడు, ఎవరి ద్వారానా నిన్ను వాడుకుంటాడు. అది విషయం ఇక్కడ. తండ్రికి నీవు అవసరమైతే ఎవరి ద్వారానైనా నిన్ను వాడుకుంటాడు, ఎలాగైనా నిన్ను పిలుచుకుంటాడు, ఎలాగైనా తన పని చేయడానికి ఆయన ఉపయోగించుకుంటాడు. అది తండ్రిలో ఉన్న గొప్పతనం. ఎప్పుడైతే చెప్పిందో భర్తకు చెప్పింది, అప్పుడు భర్త త్వరగా వచ్చి ఏం చేశాడంటే, ఆమెను కొడతాడేమో తిడతాడేమో అని భార్య భయపడ్డది. కానీ ఆలోచించి తన దగ్గర ఉన్న వస్త్రాలతోని వెండి బంగారులతోని దేశంలో బయలుదేరి వెళ్ళాడు. కానీ అక్కడ ఆయనకేం జరిగింది? అవమానం జరిగింది. హల్లెలూయా. ఈయన ఊహించుకున్నది వేరు, అక్కడ జరిగింది వేరు. ఈయన కలగన్నది వేరు, అక్కడ జరిగింది వేరు. ఈయన సంతోషపడింది వేరు, అక్కడ దుఃఖం ఎదురైన దానికి. అప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడంటే, కూడా ఉన్న సైనికుడితో చెప్తాడు,
మన 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 దేశంలో నదులు లేవా, నీళ్లు లేవా, ఏం కుదువ ఉంది, పద వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం పద అని వచ్చేస్తుంటే అప్పుడు మళ్ళా తండ్రి మాట్లాడాడండి. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటే, నీవు అవసరమైతే ఎవరి ద్వారానా నీతో మాట్లాడిస్తాడు, ఎలాగైనా సరే నిన్ను వంగదీస్తాడు ఆయన. ఆ దాసుడు అన్నాడు, అయ్యా నేనేమి వెండి బంగారం విమానం అడగలేదే, పోనీ నా కోసం ఒక నివాస స్థలాన్ని కట్టించమంటే నువ్వు కట్టించవా, ఒక అద్భుత కార్యం చేయమంటే చేయవా, కానీ అదేమో అడగలేదే, కేవలం ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు స్నానం చేయమన్నాడు, అంతే కదా. సులువైన మాట కదా. వెండి బంగారం కంటే మేడ మిద్దె కంటే సులువైంది అదొకటే కదా, నేనేం అడగలేదు కదా. అలాగ చెప్పినప్పుడు నయమాన్ని ఒప్పుకొని వెళ్ళాడు. 6 మార్లు స్నానం చేశాడండి. అతనికి ఏం అనిపించలేదు. మళ్ళా గట్టెక్కాడు. మళ్ళా గట్టెక్కి ఆ కూడా ఉన్న సైనికుడితో చెప్తాడు, వెళ్ళిపోదావురా మనం రథాలు పట్టుకోండి, ఎక్కండి రథాలు అంటే. అప్పుడు మళ్ళా మాట్లాడాడు. ఎవరు? దాసుడు. ఎవరి మాట? తండ్రి మాట. ఎందుకంటే ఆయనకి కావాల్సింది దొరికే వరకు తండ్రి నేను విడిచిపెట్టాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వేదైతే అడుగుతున్నావో అది అడుగుతున్నాను నీవు, అది నీకు ఇస్తాడు. అయితే ఆయనకి నువ్వు అనుకూలంగా ఉంటే ఇస్తాడు. నీవు కావాలంటే ఆయన నేను ఎలాగైనా వాడుకుంటాడు. బాధ పెట్టైనా వాడుకుంటాడు, సంతోష పెట్టైనా వాడుకుంటాడు. వాడుకోలేదా? సౌలు వాడుకోలేదా? ఏంటి అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం చూస్తే సౌలును వాడుకోలేదా? బాధ పెట్టి వాడుకున్నాడు, వాత పెట్టి వాడుకున్నాడు, కష్టపెట్టి వాడుకున్నాడు. ఎందుకంటే సౌలు పౌలుగా మారడానికి గల కారణం ఏంటంటే తండ్రి ఇచ్చిన పనిష్మెంట్. ఆయన కావాలి. అది చెడ్డవాడే, దుర్మార్గుడే, హంతకుడే, హానికరుడే, కానీ అతనే కావాలి ఆయనకి. ఈరోజు ప్రియ సంగమా, నువ్వు కావాలా, నువ్వు కావాలా, నేను కావాలా? మనలో ఎవరిని కావాలనుకున్నా ఆయన ఖచ్చితంగా విడిచిపెట్టలేదు. మనం ఏ స్థితిలో ఉన్నా పట్టుకొని ఆయన పని చేయించుకుంటాడు. అది ఆయన గొప్పతనం. నయమాను ఏమైంది? 6 మార్లు ముందుగాక 7వ మారు తిరస్కరించినప్పుడు అప్పుడు ఏమంటున్నాడంటే, వెళ్ళిపోతున్నాడు, ఇక్కడ మనకు అవమానం జరిగింది, అక్కడ దైవజనుడు నా ముఖం చూడలేదు, ప్రార్థన చేయలేదు, ఇక్కడ నదిలో మునిగి నాకేం రాలేదు, ఎందుకు వచ్చినా వెళ్ళిపోతుంటే అప్పుడు అంటారు, అయ్యా అయ్యా ఒక్క మారే కదా, ఒక్క మారే కదా, క్షమించి ఒక్క మారు. 7 మార్లు అన్న దైవజనుడు, 6 మార్లు మునుగవు నాయన, 7వసారి నువ్వు మునుగు, తండ్రి నీకు నమ్ముకున్న పరమ తండ్రి నీకు మేలు చేస్తాడు అని దాసుడు పలికిన మాటకు లోబడి 7వ మారు మునిగాడు. 7వ మారు మునిగినప్పటికి ఏమైంది? సమస్తం పోయి చిన్నపిల్ల దేహం వల్లే ఆయన దేహం అయిపోయినట్టుగా మాటలు. ఇవి ఎక్కడ ఉంటాయంటే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం నుంచి ఇంచుమించుగా 19 వచనాల వరకు చూస్తే అక్కడ ఈ సారాంశం మీకు కనిపిస్తుందండి. 14వ వచనం చూస్తే మునిగిన దగ్గర నుంచి, ఇంకా మీకు కావాలంటే 6వ వచనం చూసుకుంటే సమస్తం కూడా మీకు తెలుస్తుంది అక్కడ. కావున ఇప్పుడు సంగమా, ఇక్కడ నయమాను కావాలి కనుక తండ్రికి ముళ్ళు పెట్టాడు. ముళ్ళు పెట్టి ఏం చేశాడు? ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తడానిక ఆయనను ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్యకి పంపించాడు వారిని అర్థం చేయడానికి. అక్కడ ముళ్ళు పెట్టి తీసుకొచ్చి ఏం చేశాడంటే, ఇక్కడ ఏం చేశాడు? ఈ యొక్క సమురాలు ఏం చేశాడు? కళ్ళు తెరిపించాడు నయమానికి. మారు మనసు కలిగింది వెంటనే. ఎప్పుడైతే పసిపిల్ల దేహం అయిపోయిందో అప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాడంటే రథాలు తీసేయండి అన్న వ్యక్తి వెనక రండి అని పిలిచాడు. మళ్ళీ వచ్చాడు ఏలిసా దగ్గరికి, అయ్యా దైవజనంట నన్ను క్షమించు, నేను మూర్ఖుణ్ణి, నేను పాపాత్ముని, గర్విష్ఠుని, ఇదిగో నీ చెప్పిన ప్రకారంగా నేను 7 మార్లు మునిగాను, ఇదిగో నా దేహం చూస్తాను ఎలాగైపోయిందో, ఎంత సుందరంగా ఉన్నాను, ఇప్పుడు నా అందరు నేను చూసుకోగలుగుతున్నాను, ఇప్పుడు నేను ధైర్యంగా కవచం తొడుక్కోకుండా నేను వీధులు తిరగగలను అని చెప్పి ఆయన సంతోషపరిచి అప్పుడు అంటాడు, ఆయన నమస్కరించి మ్రొక్కి, అయ్యా దయచేసి నీ దాసును పాడేయకుండా నేను ఇచ్చే కానుకలు తీసుకోలేయా అంటే ఎంత బతులాడాడు అని తీసుకోలేదు. అప్పుడు అంటాడు కదా ఆయన, ఇదిగో నా ఏలినవాడు అంటే ఎవరు? ఫిలిస్తీ దేశంలో ఉన్న రాజు నన్ను రోజు కూడా దేవాలయంలోకి తీసుకెళ్ళి
అక్కడ రిమోన్ అనే ఒక దేవతకు పూజ చేయడానికి నా చేతుల మీదుగా అన్నీ కూడా ఆయన చేయిస్తుంటారు. అయితే ఇక్కడి నుంచి నేను ఆ పూజలు చేయను. మారు మనసు. హల్లెలూయా. నేను పూజించే దేవతల కంటే, ఆ స్టోరీ దేవతల కంటే, రిమోన్ దేవతల కంటే, అమ్మనీయుల దేవతల కంటే గొప్పవాడు నీవు నమ్ముకున్న తండ్రి. హల్లెలూయా. నీవు నమ్ముకున్న పరమ తండ్రి గొప్పవాడు. ఆకాశం ఉన్న తండ్రి గొప్పవాడు. కనుక ఈ రోజు నుంచి నేను అవన్నీ విడిచిపెట్టేస్తున్నాను. ఒకవేళ నేను కానీ నమస్కరిస్తే ఆ తండ్రి నన్ను క్షమించును గాక అంటాడు 18వ వచనంలో. ఇక నేను ఎన్నడూ కూడా ఆ పూజ దగ్గరికి వెళ్ళను, ఆ విగ్రహ ఆరాధన చేయను. నా పాపం క్షమించబడింది కనుక సత్యదేవుడని నా తండ్రి దగ్గర తప్ప, ఆయన మాట తప్ప, నీవు నమ్ముకున్న, నీవు ప్రార్థిస్తున్న, నీవు కొలుస్తున్న నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట ఉన్నది. ఇది మారు మనసు అంటే. నీవు పూజిస్తున్న నీ దేవుడే నా దేవుడు. నిన్ను కాపాడువాడే నన్ను కాపాడాడు. నీతో మాట్లాడిన వాడే నాతో మాట్లాడించాడు దాసుని ద్వారా. కనుక ఇదిగో నా దేహం చూసే ఎలా ఉందో, ఎంత సుందరంగా ఉన్నాను. కనుక ఇక్కడి నుంచి నేను ఆ జోలికే వెళ్ళను, ఆ విగ్రహారాధనకి వెళ్ళను. కనుక నాకు దయచేసి కాస్త మన్నును మాత్రం ఇప్పించండి అన్నాడు. మట్టి ఎందుకండి వారి దేశంలోకి వెళ్ళి బలిపీఠం కట్టడానికి, ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్ళి బలిపీఠం కట్టడానికి కట్టించాడు. ఆయన ఇంకెన్నడూ కూడా విగ్రహారాధన జోలికి వెళ్ళలేదు. ఇతని ద్వారా ఆ ఫిలిస్తీన్ దేశాల్లో, ఫిలిస్తీన్ దేశాల్లో తండ్రి యొక్క మహిమపరచాడండి. తండ్రి యొక్క ఘనతను అక్కడ సాటాడు. అది గొప్పతనం. హల్లెలూయా. అదే నిజమైన మారు మనసు అంటే. అంతేకాదు బాప్తిసం కాదు. మార్చుకున్నాడు తన జీవితాన్ని, మార్చుకున్నాడు తన మనసుని, మార్చుకున్నాడు తన ఉద్దేశాన్ని, మార్చుకున్నాడు తన మాట. మనం రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడుతామో మనకే తెలియదు. ఎంత హీనంగా జీవిస్తామో మనకే తెలియదు. అందులో కాదు కొంతమంది రోజుకి ఎన్ని మనం దగాలు చేస్తున్నామో మనకే తెలియదు. ఎన్ని మోసాలు చేస్తున్నామో మనకే తెలియదు. మనం ఏమంటామంటే నేను మారు మనసు పొందేసుకున్నానండి. బాప్తిసం ఎందుకు వచ్చిన బాప్తిసం, ఎందుకోసం మారు మనసు? అది కాదు మారు మనసు అంటే. మాట మీద నిలబడ్డవాడే మారు మనసు. నిన్న చేశాడు తప్పుడు పని, ఈరోజు అంటున్నాడు అయ్యా నీ దేవుడే నా దేవుడు. ఇంకెన్నడూ కూడా నేను తిరిగి ఆ విగ్రహాల జోలికి వెళ్ళను. నా యొక్క దాసుడితో ఏకీభవించను అని నీకు ప్రమాణం చేస్తున్నాను. నేను ఆ విగ్రహాన్ని ఇంకా మొక్కను అని ఖచ్చితంగా చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకో. ఇదండి నిజమైన మారు మనసు. ఆ నయమాన్ ఒకడు మారాడు. అది ఆ ప్రదేశం ఫిలిస్తీన్ దేశంలో ఉన్న వాళ్ళు చాలామంది మార్చాడు. సమరస్త్రీ మారింది, సమరయను మార్చింది. అపోస్తలుడైన పౌలు మారాడు. అక్కడ ఉన్న చాలామందిని యూదులను మార్చాడు, జనంగాన్ని మార్చాడు. ఎందుకంటే ఇప్పుడు సంగమా నీవు మారు మనసు పొందుకుంటే అది నిజమైన మారు మనసు. అంతేగాని బాప్తిసంకి అర్థం తెలియదు, మారు మనసు అంటే అర్థం తెలియదు, రక్షణ అంటే అర్థం తెలియదు. మూడు కలిపేస్తాం, మిక్సీలో వేసినట్టు ఆడించేస్తుంటాం మూడును. కానీ దేనికదే డివైడ్ చేసేది తండ్రి. మారు మనసు వేరు, రక్షణ వేరు, బాప్తిసం వేరు. బాప్తిసం అంటే నువ్వు చనిపోయే వరకు కూడా నీతో కూడా నేను కూడా చనిపోతానని ప్రభుకి మనం వాగ్దానం ఇవ్వడం మారు మనసు. నీతో కూడా నేను చనిపోతాను, నేను చనిపోవడానికి నేను సిద్ధమైపోయాను అని ప్రమాణం చేయడమే బాప్తిసం. అది బాప్తిసం అంటే. కనుక నయమాన్ జీవితంలో ఏం జరిగింది? ఒక అద్భుతం చేశాడు తండ్రి. ఎందుకంటే నయమాన్ కావాలి కనుకనే ఆ కుష్ఠరోగం ఆయన పెట్టాడు. ఈరోజు నీవు కావాలా? ఆయన కావాలనుకుంటే నీవు లొంగలేని నిన్ను, లోపలేని నిన్ను, మాట వినని నిన్ను, కఠినాత్మ అయిన నిన్ను ఎలాగైనా మార్చేస్తారు ఆయన ముడిపెట్టి. మనుషులు మాట్లాడితే కొంతమంది మారుతారు, కొంతమంది మారరు. మనుషులు కొడితే ఒకరు తగులుతుంది, ఒకరు తగలదు. కానీ దేవుడు కొట్టింది, దేవుడు మార్చింది ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళని సరే మారిపోవాల్సిందే. నో డౌట్ అందులో. ఏ దేశస్తులన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నవాడని, ఏ భాష మాట్లాడిన వాడిని సరే మారిపోవాల్సిందే. ఆయన మాటలు అంత పవర్ఫుల్ ఉంది, ఆయన మాటలు అంత అమూల్యమైనది. ఇప్పుడు సంగమా జ్ఞాపకం చేసుకోండి. నయమాన్ మారాడు, అనేకులు మార్చాడు.
అది నిజమైన మారు మనసు. కావున ఆయన మార్చిన తండ్రి, మరి మనం మారాలనే ఉద్దేశం ఉందా? బాప్తిసం తీసుకొని చాలా కాలం అయింది, ఆలయానికి వెళ్ళి చాలా కాలం అయింది, వాక్యం వింటూ చాలా కాలం నీవు వాక్యంలో ఉన్నావే, వాక్యం బోధిస్తున్నావే, వాక్యం వింటూ పాటలు పాడుతున్నావే, దైవ కార్యాల్లో పాల్పంచులు పంచుకుంటున్నావు. నీలో మార్పు ఉందా? నీలో మార్పు ఉంటే నీ ధన్యురాలివే. కానీ మనకు అలవాటు అయిపోయిందండి. ఆ పని, ఈ పని. ఏది? దైవ పనే, మానవ పని. అందుకే మనకు ఎదుగులేదు, ఒదుగులేదు, మారు మనసు లేదు, కఠినత్వం, అహంకారం, ఇవన్నీ మనలో చోటు చేసేసుకొని ఆటోమేటిక్గా. ఎందుకంటే ఒక్కసారి మాట ఇస్తే నీ వెనక్కి తిరగకూడదు. నయమాను మాట ఇచ్చాడు, ప్రవక్త ఎలీషాకు మాట ఇచ్చాడు. ఇంకెన్నడూ తన జీవితంలో వెనక్కి తిరిగి చూడలే. ఇది మారు మనసు. కనుక ఆయన మార్చిన తండ్రి ఈరోజు నిన్ను కానీ నన్ను మారుస్తాడు. మనల్ని అందరం కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట విన్నాడు, బాగుపడ్డాడు. ఈరోజు మనం కూడా విందాము. మనల్ని, మన కుటుంబాలను మనం కాపాడుకుందాం, మన తోటి వారిని మనం కాపాడుకుందాం, తండ్రితో ఐక్యం కలిగి జీవిద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగి తండ్రి నీకు స్తోత్రములు. ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలోని వాక్యం ద్వారా మాతో మాట్లాడు. నిజమైన ఆయన తండ్రి, మూర్ఖుడైన తండ్రి నాయన నయమాన్ని, రోగి అయిన నయమాన్ని నీకు అవసరం కనుక తండ్రి వాడుకున్నాం. అలాగే తండ్రి నా ప్రభా, ఆయన మారాడు తండ్రి, మార్చుకున్నాం. అలాంటి మార్పు మాకు కూడా కలిగించండి నాన్న. మాలో చాలామంది బాప్తిసం తీసుకొని కూడా అయ్యా నీ ఆలయానికి వెళ్తూ కూడా నీ పరిచయం చేస్తూ కూడా కఠినాత్మకంగానే ఉంటున్నాం అయ్యా. అట్టి వారిని అందరూ మీరు క్షమించండి అయ్యా. నిజమైన మార్పు మాలో కలిగించి నేను ఆమెను ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ఈ వాక్యం బిడ్డల తండ్రి నిజమైన జీవితం వారికి అనుగ్రహిస్తామని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి యొక్క ప్రేమ, తన కుమారుడు అయిన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము నిన్న నేడు నిరంతరం ఎల్లప్పుడూ రాబోతున్న దినాల్లో అందరికీ కూడా తోడే నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. ఎంత కొందరు తను మేము దీవించుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.